అందరికీ నమస్కారం. వారం వారం విడుదలయ్యే సినిమాల కథ కమామేషు మీ ముందుంచే మూవీ డిస్కషన్ ప్రోగ్రామ్ సినిమాకేమైందికి స్వాగతం సుస్వాగతం. ఈ వారం మనం ఒకే సినిమా గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అదేనండి మన టి కృష్ణ గారి అబ్బాయి గోపీచంద్ సినిమా గౌతమ్ నంద. మరి ఈ సినిమా ఫిదా కలెక్షన్లకు బ్రేకులు వేస్తుందా లేదా అనేది మనం మల్లిగాడిని అడిగితే గానీ తెలీదు. లాస్ట్ వీక్ అంతా హోరు గాలి కారు మబ్బులు అంటూ వదల్లేదు మనోడు. మరి ఇప్పుడు ఏమంటాడో ఓసారి కదిలించి చూద్దామా? మళ్ళీ మళ్ళీ ఎక్కడ చచ్చావురా? పిలుస్తుంటే వినపడట్లేదా? అక్క అరవుకో, నీకు అద్దరిపోయే షాకింగ్ న్యూస్ చెప్తాను. డ్రగ్స్ కేసులో గోపీచంద్ కూడా ఉన్నాడు తెలుసా? అవునా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మతి పోయిందా ఏమిటి? డ్రగ్స్ కేసులో నటీనటులను విచారించడం రవితేజతోనే పూర్తయిపోయిందని సిట్టోళ్లే చెప్పేశారు కదరా. మళ్ళీ నువ్వు కొత్త గోళ్ళలు పెట్టుకో. కొత్త గోలేందక్క, ఇంతకీ రవితేజ ఇంట్రాగేషన్ గురించి బయట తెగ మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఆహా, ఏం మాట్లాడుకుంటున్నారేంటి? ఏం మాట్లాడుకోవడం ఏందక్క, వెళ్ళేటప్పుడు నవ్వుతా తుల్లుతా వెళ్ళిన రవిబాబు రేత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ముఖం ఏలాడి తీసుకుని వెళ్ళాడని, ఇక దండం అన్నట్టు దండం పెట్టాడని అనుకుంటున్నారు పబ్లిక్. అబ్బో, పబ్లిక్ అంటే ఎవరు రోయ్? పబ్లిక్ అంటే తెలియదు అక్క నీకు? పబ్లిక్ అక్క, పబ్లిక్ అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే పబ్లిక్. నువ్వు పబ్లిక్ ఎట్లయితావురా? ఓ 10 మంది కలిసి మాట్లాడుకుంటుంటే పబ్లిక్ అవుతారు. ఆ మాత్రం మాకు తెలీదా? కనకవల్లి ఇక్కడ ఎక్స్ట్రాలు చేస్తే డిక్కీలో పక్కేయించేయగలను, జాగ్రత్త. ఇప్పుడు పాతాల భైరవి సినిమా చూసావు లేదా? చూశాను. అయితే అందులో సదాజప్పుడు మాంత్రికుడితో ఏమంటాడు? జనమే మనము, మనమే జనం అంటాడా లేదా? అంటాడేమో, నాకు గుర్తులేదు. అబ్బా సరేలే, అయితే ఏమిటి ఇప్పుడు? పబ్లిక్ అంటే జనమే గనుక జనం అన్నారని మనమే అనేసామనుకో, అదే జనమే మనము, మనమే జనము అనే సెన్స్లో అన్నమాట. అప్పుడు పబ్లిక్ అంటే నేను ఒక్కనే కదా, అది విషయం. ఒక్కటి తెలీదు, వేలకు వేలు జీతాలు తీసుకుంటావు. సర్లే గాని చెప్పండి పబ్లిక్, ఏమిటి మీ వాగుడు? గోపీచంద్ డ్రగ్గులు తీసుకుంటున్నాడు అంటావు. అవునక్క, ఇది నీ మీద ఒట్టేసి చెప్తాడా? నిజమక్క, గోపీచంద్ డ్రగ్గులు తీసుకోవడం నా కళ్ళతో నేనే స్వయంగా చూసా. ఈ విషయం అకున్ సబర్వాల్తో చెప్పడానికి పోతా అంటే నువ్వు పిలిచినావు. ఏం దాని లైన్లోకి వచ్చినా. నువ్వెక్కడ చూసావురా గోపీచంద్ వాళ్ళ ఇంట్లోకి రహస్యంగా గాని చొరపడ్డావా? అదేందక్క, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రహస్యంగా దాగే అవసరం అసలుకి గోపీచంద్కి ఏముంది? బాగా చెప్తా, బేఫికర్గా పట్టపగలు ప్రసాద్ ఐమాక్స్లో అందరు చూస్తుండగానే డ్రగ్స్ తీసుకున్నాడు తెలుసా? నిజమా? అలా ఎలా తాగేట్రా? నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నేనేమన్నా పిచ్చోన్నా? గోపీచంద్ ఎవరో నాకు తెలియదా? అసలు నేను వెళ్ళిందే గోపీచంద్ సినిమాకి, అదేనక్క గౌతమ్ నందకి. అందులోనే గోపీచంద్ తెగ డ్రగ్గులు తీసుకుంటాడు. ఏడ్చినట్టుంది సినిమాలోనా? అంటే గౌతమ్ నంద చూసావన్నమాట. సరే, ఇంతకీ సినిమా పరిస్థితి ఏమిటి? సినిమా అయితే ఏందక్క, గోపీచంద్ ఎంత ఎక్స్పీరియన్స్డ్గా డ్రగ్స్ తీసుకున్నాడో తెలుసా? అయినా సినిమా గురించి నన్ను అడగద్దక్కో, నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటేంటి, గౌతమ్ నంద సినిమా నీ మనోభావాలను దెబ్బతీసిందా? ఆ చెత్తవాగుడు ఆపి విషయంలోకి రా. అయినా నా మనోభావాలే కాదక్కో, దేశంలో పేదోళ్ళ మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి. ఏమిటి, దేశంలో పేదోళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయా? అవును, ఈ సినిమాలో పేదోడు విలను, పెద్దోడు హీరో. మంచిదే కదరా. అదెట్ట మంచిదైద్దక్క? అబ్బబ్బా, అసలు కదేంటో చెప్పు. కథ ఏంటంటే, అనగనగా ఓ డబ్బున్న కుర్రోడికి డబ్బు చిరాకేస్తుంది. ఇంతలో అతనికి పరమ దరిద్రుడు ఎదురవుతాడు. ఆ దరిద్రుడికి దరిద్రం మీద చిరాకేస్తుంది. ఇద్దరు ప్లేసులు మారుతారు. ఇదేదో పాత కథలా ఉందే. ఇది ఇది రాజు పేద సినిమా కదూ? పాత ఎన్టీఆర్ చేశాడు అదే కదూ? నువ్వేదైనా అనుకోక్క, కథ అయితే అదే. ఆ ఇద్దరిలో ఒకడు విలన్ అవుతాడు. ఇది కొత్తగానే ఉంది. పాత దాంట్లోనేమో ఇద్దరు మంచివాళ్లే, అయితే ఇక్కడేమో పేదోడిని విలన్ చేశారంటావు. అదే కదా నీ బాధ? అదే కదా నేను చెప్పేది. డబ్బున్నోడేమో ఎటు మన డబ్బులు ఉన్నాయి కదా అని పేదరికాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆడ పేదోడేమో ఈ డీల్ అయిపోతే ఈ సుఖాలింగ్ ఉండవు కదా అని భయపడి బాధపడి విలన్ అయిపోవాలనుకుంటాడు. అవునరా, ఇప్పుడు పేదోడే విలను. ఎందుకంటే మన ప్రభుత్వాలు దేశాన్ని అభివృద్ధి చేద్దామని పవర్ ప్లాంట్లో లేదా మరో ప్రాజెక్టులో నిర్మిస్తోందనుకో, అక్కడ మా భూములు పోతున్నాయి అబ్బో అని తెగ గొడవ పట్టేస్తున్నారు. పేదోళ్ళంతా రోడ్డును పడుతున్నారు. వాళ్ళ గొడవ ఏంటి? దేశం అభివృద్ధి చెందకూడదా? అరే, దేశం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా అంటే, ఇదొక్కటే బాబు నా ఇల్లు, ఇది కాస్తా పోతే ఎట్టా అంటాడు. ఇది మరీ దారుణం అక్క.
దారుణం ఏంట్రా దారుణం. ఒక్క ఇల్లున్నోడే పోగొట్టుకోవడానికి అంత ఇబ్బంది పడిపోతుంటే వందలాది ఇల్లున్న మనలాంటోళ్ళం ఒక ఇల్లు పోతుంటే ఎంత బాధపడతాం. ఈ పేదోళ్ళకి బొత్తిగా కామన్ సెన్స్ ఉండదు. అందుకే మన ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కంటే పేదల నిర్మూలనే బెటర్ అనుకుంటూ అప్పుడప్పుడు ఊరేగింపుల మీద ఉద్యమాల మీద తుపాకులు గురిపెట్టేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో సింగూరులో మన కమ్యూనిస్టు ప్రభుత్వం చేసింది కూడా అదే. నిజబెల్లె అక్క, నువ్వరండి నిజబెల్లె. నిర్మూలించేయండి, పేదల్ని నిర్మూలించేయండి. సినిమాలో సంపత్తుల్ని చేసింది కూడా అదే కదక్క. ఓహో, కానీ హీరో విలనీ చేయడంలో ఉండే కిక్కే వేరప్ప. అది కరెక్ట్గా వర్కౌట్ అయ్యిందనుకో ఈ సినిమా మామూలు రేంజ్ హిట్ అవ్వదు రోయ్. ఇదే కాన్సెప్ట్లో వచ్చిన అబ్బాయి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్ల పడింది కదక్క. మరి అలా అనుకుంటే వాలి సినిమా బాగానే ఆడిందిగా. చెప్పాల్సిన విధంగా చెప్పాలంతే. అంతదాకా ఎందుకు, మొన్న ఈ మధ్య వచ్చిన నాని సినిమా అదేరా, జెంటిల్మెన్ మూవీలో చేసింది కూడా అదే. కాకపోతే చివర్లో ఇద్దరిని మంచివాళ్ళుగానే చూపిస్తారనుకో. అదే అక్క, నువ్వు అన్నట్టు మార్క్ ట్వెన్ ప్రిన్స్ అండ్ పాపర్ కథే స్ఫూర్తి. దాన్నే రాజు పేదగా తెలుగు చేశారు, దాన్నే కామెడీగా వాడారు, ట్రాజిడీగా వాడారు, అభయలోను ఇందులోను నెగిటివ్గాను వాడారు. తల్లిదండ్రులను చంపేయాలనుకున్నంత క్రూరత్వం కేవలం పేదరికంలోంచి వచ్చిందని చెప్పడమే నాకు జీర్ణం కాలేదక్క, జీర్ణం కాల. జీర్ణం కాదమ్మా, నువ్విప్పుడు గ్లోబల్ ఎకానమీ రోజుల్లో ఉన్నావు. పేదల నిర్మూలనే ఇప్పుడు ప్రధాన అజెండా. దాన్నే సంపత్ నంది కాస్త బలంగా చెప్పాడంతే. నువ్వేం టెన్షన్ పడకు. సర్లే అక్క, నువ్వు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నావు, సంపత్ నంది లాగా. అదే అదే ఇంతకీ సంపత్ నంది అదేరా, చాలా గ్యాప్ తీసుకుని చేశాడు కదా. మరి ఈ సినిమా మేకింగ్ ఎలా ఉంది? సంపత్ నందిని తలుచుకున్నప్పుడల్లా నాకు బోల్డ్ జాలేస్తుంది అక్క. కోదండ రామిరెడ్డి లెవెల్ డైరెక్టర్ అతను, కానీ అన్వాంటెడ్ గ్యాప్ వస్తుంది. రచ్చ చేయగానే గబ్బర్ సింగ్ రూబడి ఉంటే సరిపోయేది, కానీ అది వర్కౌట్ కాలే. బెంగాల్ టైగర్ అన్నాడు, అది బాగానే ఆడింది. అయినా మళ్ళీ గ్యాపు. ఇప్పుడు గౌతమ్ నంద మిక్స్డ్ టాక్ అయినా రెవెన్యూస్ పర్లేదంటున్నారు బయ్యర్లు. మరి ఈ సినిమా ఏ స్టైల్లో తీశాడు? గౌతమ్ నంద చాలా స్టైలిష్గా తీశాడు. గోపీచంద్ కూడా చాలా కొత్త డైమెన్షన్లో నడిపించాడు. నిజానికి ఇది గోపీచంద్కు అవసరమైన సమయంలో వచ్చిన అద్భుత అవకాశం కూడా. గోపీచంద్కు అవసరమైన సమయంలో వచ్చిన అవకాశమా? అదేంటి, కాస్త వివరంగా చెప్పాడవరా? గోపీచంద్ గతంలో విలనీ చేశాడు. అయితే దాన్ని ఒక్కసారి రెన్యూవల్ చేయడం ద్వారా ఆ తరహా క్యారెక్టర్లు అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు ఏమైనా రండి చేసి పెడతా అని చెప్పాడు అనిపించింది. పైగా సినిమాకి గ్యాప్ అయిపోతుంది కదక్క. అవును రే మల్లిగా, ఇప్పుడు ఈ సినిమా గురించి నువ్వు చెప్పింది వింటుంటే ఎన్టీఆర్ జైలవకుశకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి నాకు. ఏమంటావు? నిజమే అక్క, ఈ డౌట్ చాలా మందికి వచ్చింది. అయితే అట్లాంటిదేమీ ఉండకపోవచ్చు అని అంటున్నారు ఇండస్ట్రీ పీపుల్. అబ్బాయి సినిమా సరే కానీ బాబాయ్ స్టంపర్ చూసావక్క, నేనైతే ఫిదా అయిపోయినా. నేను చూశానులే. ఫుల్ బాలయ్య పూరి వైపు టర్నింగ్ ఇచ్చుకున్నట్టుంది. చాలా రగ్గడిగా నడిపాడు. నాకైతే అజిత్ గుర్తొచ్చాడు ఎందుకో. ఏదైనా చెప్పు, స్టంపర్ అయితే బాగుంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేదిగానే ఉంది. మూవీ ఎలా ఉంటుందో చూడాలి మరి. సర్లే, అవును, ఈ వారం నయనతార డబ్బింగ్ సినిమా ఒకటి ఉంది కదా, దాని సంగతి చెప్పు. వాసుకి నాక్క, ఈ సినిమాకి ఇందాక మనం చెప్పుకున్న గౌతమ్ నందకి ఓ పోలికుందక్కో. అబ్బా, పెట్టావా లింకు? చెప్పు నాయనా, ఏంటా లింకు? గౌతమ్ నంద సినిమా మొత్తంగా గోపీచంద్ షో. 2 క్యారెక్టర్లు అంటే హీరో విలను 2 అదరగొట్టేశాడు. మొత్తానికి మొత్తం 1 మ్యాన్ షో చేశాడు. అట్టే వాసుకి 1 ఉమెన్ షో. మొత్తానికి మొత్తం నయనతార నడిపించేస్తుంది సినిమాని. అవును, వాసుకి సినిమా హారర్ జోనరా? కాదక్క, ఇది కూడా మామ్ లాంటి సినిమానే. మామ్లో కూతురు మీద అత్యాచారం చేసిన వాళ్ళ మీద తల్లి కక్ష సాధిస్తుంది, కానీ ఇక్కడ తన మీద లైంగిక దాడి చేసిన వాళ్ళ మీద తానే కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది వాసుకి. మరి ఈ ప్రయత్నంలో తను ఏ మేరకు విజయం సాధించింది అనేదే సినిమా. నాకు తెలిసి మలయాళంలో ఈ సినిమా నయనతారకు చాలా మంచి పేరు తెచ్చింది. మరి తెలుగులో పరిస్థితి ఏమిటి? తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా ఏ మేరకు పడుతుందని చూడాలక్క. ఓవైపు ఫిదా హవా కొనసాగుతూనే ఉన్నది. ఏదేమైనా నయనతారకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నీకు విషయం చెప్పాలక్క, చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది తెలుసా? అవును, అయినా నయనతారకు మించిన ఆప్షన్ ఏముంటుంది కానీ. ఇందాక గోపీచంద్ సినిమా విషయంలో అన్నీ మాట్లాడుకున్నారా, కానీ మనం హీరోయిన్ల గురించి మాట్లాడుకోవడం మర్చిపోయాం. ఏం హీరోయిన్లకు, పాపం హన్సిక క్యాథరిన్ ఇద్దరికి హీరో ఎంటర్ నడిచే పాత్రలే. కొద్దో గొప్ప క్యాథరిన్కు కాస్త నటించే అవకాశం ఉండదక్క. దాన్ని ఆయమ్మ బాగానే వాడుకుంది కూడా. ధనమూలం ఇదన్ జగత్ అని సినిమా తీశారు కదా, మరి నిర్మాతలకు డబ్బులేవైనా చూపిస్తాడంటావా ఈ గౌతమ్ నందుడు? ఓపెనింగ్స్ బాగున్నాయి, జనం స్పందిస్తున్నారు, కానీ ఒక వారం సస్టైన్ అయితే తప్ప
నిర్మాత ఆరోగ్యం పరిస్థితి అని చెప్పలేం. వారం దాకా ఆగే పరిస్థితి అయితే నాకేం కనిపించట్లేదు అక్క. మరి ఇదే ఇలా అంటే 6 అడుగుల బుల్లెట్ పరిస్థితి ఏమిటి? అదేనక్క, అతడు సినిమాలో నాజర్ మహేష్ బాబుకు ఒక తుపాకీ ఇస్తాడు, దాంట్లో గోలీ ఉంటుంది, దాంట్లో బుల్లెట్ వేసి కాలిస్తే అది రివర్స్ వెళ్ళి విలన్కి తగులుద్ది. అంటే కొంపతీసి ముహూర్త సమయంలోనే తుపాకీలో ఎవరో గోళీ వేసినట్లున్నారు. ఒకవేళ రిలీజ్ అయితే నిర్మాత పేలిపోవడం ఖాయమంటావా? అవునక్క, అందుకే సినిమాని ఫ్రిడ్జ్లోంచి తీయడానికి భయపడుతుంటారు పాపం. సరేగాని తమ్ముడు, ఇంతకీ గౌతమ్ నందకి నువ్విచ్చే రేటింగ్ ఎంత? 2 కంటే ఇయడం నా వల్ల కాదక్క. విన్నారు కదా మల్లిగాడు చెప్పిన సినిమా కబుర్లు. మరి గౌతమ్ నందా మూవీకి భారత్ టుడే తరపున మన మల్లిగాడు ఇస్తున్న రేటింగ్ 2. మరి ఈ వారం సినిమాకి ఏమైంది విశేషాలు చూస్తారు కదా. మళ్ళీ వచ్చే వారం 2-3 సినిమాలను పోస్ట్ మార్టం చేసేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.